క్రీస్తు శకము 1300 సంవత్సరం నుంచి 1500 సంవత్సరాల మధ్య గల మధ్యయుగాల యొక్క చివరి దశను చరిత్రకారులు ఏమన్నారంటే నూతన శకారంభము, మార్పుల దశ, సాంస్కృతిక పునరుజ్జీవన యుగంగా వివిధ పేర్లతోటి పిలవడం అనేది జరిగింది. ఈ ఆధునిక యుగం మధ్యయుగం యొక్క చివరి దశ ఎప్పటి నుంచి క్రీస్తు శకము 1300 సంవత్సరం నుంచి 1500 సంవత్సరాల మధ్య గల కాలమే మధ్యయుగాల యొక్క చివరి దశ. ఈ మధ్యయుగం యొక్క చివరి దశకు చరిత్రకారులు వివిధ పేర్లతో పిలిచారు. దీన్ని ఏమన్నారు? నూతన శకారంభము అన్నారు, మార్పుల దశ అన్నారు, సాంస్కృతిక పునరుజ్జీవనము అని పిలవడం అనేది జరిగింది. వాస్కోడా గామా 1497 సంవత్సరంలో పోర్చుగల్ దేశం నుంచి బయలుదేరి ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణాగ్రాన్ని చుట్టి ఒక అరబ్బు యాత్రికుడు, ఆయన పేరు అబ్దుల్ వాజిద్ యొక్క సహాయంతో మలబారు తీరంలోని కాలికట్ అనే ప్రాంతానికి 1498 మే 17వ తారీఖు నాడు చేరాడు. మనం గత క్లాసులో ఏం చెప్పుకున్నాము అంటే 1453 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ నగరము పతనం కావడము, యూరప్ ఖండంలో ఆధునిక యుగం ప్రారంభమైంది అన్నాను. తర్వాత మార్కోపోలో రచించినటువంటి ట్రావెల్స్ అనే గ్రంథము ప్రజలు వాడుక చేసే భాషలకు అనువదించారు. సో ఇదే టైంలో ప్రజలకు ఎడ్యుకేషను పెరిగింది. కాన్స్టాంటినోపుల్ గ్రీకు సంస్కృతికి నిలయంగా ఉండింది. దానిని ముస్లింలు ఆక్రమించుకున్నారు. కాన్స్టాంటినోపుల్ నగరం గుండా యూరప్లు ఆసియా ఖండానికి వచ్చేవారు. ఆ దారి మూసుకుపోయింది. కాబట్టి రాజులు కూడా ఏం చేశారంటే తూర్పు దేశాలకు సముద్ర మార్గాన్ని కనిపెట్టాలన్న ఉద్దేశంతో ఇందులో పోర్చుగల్ దేశం అనేది మొట్టమొదట ప్రయత్నం చేసింది. పోర్చుగల్ రాజు హెన్రీ అనేట ఆయన అట్లాంటిక్ మహాసముద్రంలో ఆఫ్రికా ఖండం యొక్క తీరం వెంబడి ప్రయాణించుకుంటూ ఆఫ్రికా ఖండం యొక్క తూర్పు తీర ప్రాంతానికి చేరుకున్నాడు. తర్వాత ఈయన నావికా పాఠశాలను స్థాపించి నావిగేటరు అనే బిరుదు పొందాడు. బార్తోలోమియో డియాజ్ అనేట ఆయన ఆఫ్రికా ఖండం యొక్క చివరి ప్రాంతానికి వచ్చి దానికి తుఫాన్ లాగ్రం అని పేరు పెట్టాడు. ఆ తర్వాత వాస్కోడి గామా అని పిలుస్తారు, ఎట్లయినా ఒకటే. వాస్కోడి గామా 1497లో పోర్చుగల్ దేశం నుంచి భారతదేశానికి పోవటానికి బయలుదేరిండు. వాస్కోడి గామా 1497 సంవత్సరంలో పోర్చుగల్ దేశం నుంచి భారతదేశానికి పోవటానికి సముద్ర మార్గం ద్వారా బయలుదేరాడు. ఇతనికి ఒక అరబ్బు వర్తకుడు సహాయపడిండు. అతని పేరు అబ్దుల్ వాజిద్ అనే వర్తకుని సహకారంతో ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ తీరాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ను చుట్టి మెడగాస్కర్, మొజాంబిక్ ఈ ప్రాంతాల గుండా చుట్టి భారతదేశంలోని మలబారు తీరంలోని కాలికట్ అనే ప్రాంతానికి 1498 మే 17వ తారీఖు నాడు చేరుకున్నాడు. మనకి ఎగ్జామినేషన్లోకి వచ్చాను, భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎవరు కనిపెట్టారు? వాస్కోడా గామా కనిపెట్టాడు. వాస్కోడా గామా ఏ సంవత్సరంలో ఇండియాకు వచ్చాడు? క్రీస్తు శకము 1498లో వచ్చిండు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాస్కోడా గామా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతానికి వచ్చాడు? మలబారు తీరంలోని కాలికట్ అనే ప్రాంతానికి వచ్చాడు. మలబారు తీరంలోని కాలికట్ ప్రాంతానికి వచ్చాడు. అప్పటి కాలికట్ రాజు జామోరిన్ రాజా మను విక్రమవర్మ ఆయననే జామోరిన్ అని కూడా పిలుస్తారు. వాస్కోడా గామాకు స్వాగతము పలికి తన రాజ్యంలో వర్తకం చేసుకోవటానికి అనుమతినిచ్చాడు. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే వాస్కోడా గామాకు తన రాజ్యంలో వర్తకం చేసుకోవటానికి అనుమతినిచ్చిన కాలికట్ రాజు ఎవరు? రాజా మను విక్రమవర్మ. ఎవరండి? రాజా మను విక్రమవర్మ. ఆయనకు మరొక పేరున్నది, జామోరిన్ అనే పేరున్నది. అతను వాస్కోడా గామాకు తన రాజ్యంలో వర్తకం చేసుకోవటానికి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. ఈ టైంలో వాస్కోడా గామా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. వాస్కోడా గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టి వచ్చినప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? అప్పుడు సాల్వ వంశం పరిపాలిస్తుంది. సాల్వ వంశంలో చివరి రాజు ఇమ్మడి నరసింహరాయలు పరిపాలిస్తున్నారు. విజయనగర సామ్రాజ్యాన్ని ఇమ్మడి నరసింహరాయలు పరిపాలించే కాలంలో
వాస్కోడగామా భారతదేశానికి వచ్చాడు. మరి ఢిల్లీ సుల్తాన్లగిన తీసుకున్నట్లయితే ఢిల్లీ సింహాసనాన్ని ఏ చక్రవర్తి పరిపాలిస్తున్నాడంటే సికిందర్ లోడి పరిపాలిస్తున్నాడు. లోడీ వంశంలో గొప్ప రాజు సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడి దీన్ని పరిపాలించడం అనేది జరిగింది. ఈ సికిందర్ లోడి కాలంలో, ఇమ్మడి నరసింహరాయల కాలంలో, తర్వాత రాజా మను విక్రమవర్మ కాలంలో ఈయన వాస్కోడగామా భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ ఒకటేనండి, మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడుగుతాడంటే వాస్కోడగామా భారతదేశంలో కాలికట్ అనే ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అప్పుడు ఆ కాలికట్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? రాజా మను విక్రమ వర్మ అనేట ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయనకు మరొక పేరు ఏంటంటే జామోరిన్ అనేది. ఇదే టైంలో వాస్కోడగామా భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఏ విజయనగర సామ్రాజ్యాన్ని ఏ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు? సాల్వ వంశానికి చెందిన ఇమ్మడి నరసింహరాయలు పరిపాలిస్తున్నాడు. వాస్కోడగామా కాలికట్టు ప్రాంతానికి వచ్చినప్పుడు ఢిల్లీ సుల్తాను ఎవరు? సికిందర్ లోడి కాలంలో వచ్చాడు. ఆ తర్వాత క్రిస్టోఫర్ కొలంబస్ ఇటలీ దేశంలో జినోవా అనే ప్రాంతానికి చెందిన నావికుడు. స్పెయిన్ రాజు రాణి సహకారంతో 47 మంది సహచరులతో 3 ఓడలలో భారతదేశానికి పోతా అని చెప్పి 1492 సంవత్సరంలో స్పెయిన్ దేశం నుంచి పశ్చిమ వైపున అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపున ప్రయాణం చేసి మధ్య అమెరికా దీవులను, కరేబియన్ దీవులు అంటాం, మధ్య అమెరికా దీవులను చేరుకున్నాడు. వాటికి ఇండీస్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడే మనం వాటిని వెస్ట్ ఇండీస్ అని పిలవడం అనేది జరుగుతుంటుంది. ఈ కొలంబస్ కనుగొన్న ప్రాంతాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని అమెరిగో వెస్పూచి అనేటైన పూర్తిగా తెలుసుకొని యూరప్ ఖండ దేశస్తులకు తెలియచేశాడు. సో అమెరిగో వెస్పూచి పేరు మీదుగా అమెరికా ఖండము అనే పేరు రావడం అనేది జరిగింది. అమెరికా ఖండాలను, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలను కలిపే సన్నని భూరేఖను పనామా భూసంధి అంటాం. ఉత్తర అమెరికా ఖండాన్ని, దక్షిణ అమెరికా ఖండాన్ని కలుపుతున్నటువంటి సన్నని భూభాగము, ఆ భూసంధిని ఏమంటామంటే పనామా భూసంధి అంటాం. దాన్ని ఏమంటాము? పనామా భూసంధి అని చెప్పేస్తాం. ఈ ప్రాంతంలో కాల్వలు త్రవ్వడంతో పనామా జలాల మధ్యన సంధి అనేది ఏర్పడింది. ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రాలను కలిపే ఒక జలమార్గం అనేది ఏర్పడింది. పనామా భూమార్గం ఉన్నది కదా, ఈ పనామా భూమార్గాన్ని విభజిస్తూ ఈ అట్లాంటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతూ ఒక సన్నని కాలువను ఏర్పాటు చేశారు. దీనివలన వర్తకము వీలుగా ఏర్పాటు కావడం అనేది, వర్తక మార్గము సులభం కావడం అనేది జరిగింది. మాజిలాన్ అనే స్పెయిన్ దేశపు నావికుడు, వెరీ ఇంపార్టెంట్, మాజిలాన్ అనే స్పెయిన్ దేశపు నావికుడు మొట్టమొదటిసారిగా భూప్రదక్షిణ చేసిన నావికుడు. భూప్రదక్షిణ చేశాడు. స్పెయిన్ దేశం నుంచి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణం చేసి అమెరికా ఖండం యొక్క చివరి ప్రాంతాన్ని చుట్టి పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రయాణించి ఫిలిప్పైన్స్ దీవులను చేరుకున్నాడు. అక్కడి వారి చేతిలో ఇతను మరణించడం అనేది జరిగింది. ఫిలిప్పైన్స్ దీవులలో చనిపోయాడు. ఇతని యాత్ర 200 మందితోటి ప్రారంభమైంది. 200 మందితోటి ప్రారంభమైంది. 3 సంవత్సరాల పాటు సాగింది. చివరికి 18 మంది మాతృదేశానికి చేరుకున్నారు. మాజిలాను మొట్టమొదటిసారిగా భూప్రదక్షిణ చేసిన నావికుడు. 1519 నుంచి 1522 సంవత్సరాల మధ్యకాలంలో 1519 నుంచి 1522 సంవత్సరాల మధ్యకాలంలో ఇతను సముద్ర మార్గాన్ని చుట్టి రావడం అనేది జరిగింది. ఎగ్జామ్లో ఏం క్వశ్చన్లు అడుగుతాడండి, ఎప్పుడు కూడా వస్తున్నటువంటి క్వశ్చన్లు ఏంటంటే, ఫస్ట్ వన్, నావిగేటర్ అనే బిరుదు ఎవరికి ఉన్నది? పోర్చుగల్ రాజు హెన్రీకి ఉన్నది. తుఫాన్ లాగ్రాన్ని ఎవరు కనుగొన్నారు? బార్తోలోమ్యూ డియాజ్ కనుగొన్నాడు. తర్వాత భూమి గుండ్రంగా ఉన్నది అని ఎవరు చెప్పారు? అలెగ్జాండ్రియా యూనివర్సిటీ పండితులు చెప్పారు. నెక్స్ట్, అమెరికా ఖండాన్ని ఎవరు కనుగొన్నారు? కొలంబస్ కనుగొన్నాడు. కొలంబస్ కనుగొన్న ప్రాంతానికి అమెరికా ఖండం అనే పేరు ఎలా వచ్చింది? అమెరిగో వెస్పూచి వలన వచ్చింది. ఆ తర్వాత భూప్రదక్షిణ చేసిన మొట్టమొదటి నావికుడు మాజిలాను ఏ దేశస్థుడు?
స్పెయిన్ దేశానికి చెందినవాడు. మాజిలాన్ ఏ దేశస్థుడు? స్పెయిన్ దేశానికి చెందినవాడు. ఈ మాజిలాను 1519లో స్పెయిన్ దేశం నుంచి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ప్రయాణం చేసుకుంటూ దక్షిణ అమెరికా యొక్క చివరి ప్రాంతం ఆగ్రం చేరి అందులో నుంచి పసిఫిక్ మహాసముద్రంలోకి ఎంటర్ అయ్యాడు. అక్కడి నుంచి పసిఫిక్ మహాసముద్రంలో నుంచి అతను ఫిలిప్పీన్స్ దీవులకు చేరుకున్నాడు. ఫిలిప్పీన్స్ దీవులకు వచ్చేసరికల్లా ఎవరో కొత్త వాళ్ళు వచ్చేసారని చెప్పి అక్కడ ప్రజలు భయపడిపోయి వారి యొక్క దాడులలో మాజిలాన్ మరణించడం అనేది మాజిలాను మరణించడం అనేది జరిగింది. మాజిలాన్ యొక్క యాత్ర 200 మందితో ప్రారంభమైంది. 3 సంవత్సరాల పాటు కొనసాగింది. చివరికి సజీవంగా 18 మంది మాతృదేశం చేరుకోవడం అనేది జరిగింది. మాజిలాను తాను ప్రయాణించిన మహాసముద్రానికి అట్లాంటిక్ మహాసముద్రం కంటే ప్రశాంతమైనదిగా ఉన్నందున దానికి పసిఫిక్ మహాసముద్రము అని పేరు పెట్టిండు. క్వశ్చను ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు అంటే పసిఫిక్ మహాసముద్రము అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరు? మాజిలాన్. ఎందుకంటే అట్లాంటిక్ మహాసముద్రము కల్లోలంగా ఉండేది. అలలతోటి, తుఫాన్లతోటి, భయంకరమైన బీభత్సమైన గాలులతోటి ఒక నిలకడ లేని స్థితిలో అట్లాంటిక్ మహాసముద్రం ఉండింది. అట్లాంటిక్ మహాసముద్రంతో పోల్చుకుంటే మటుకు పసిఫిక్ మహాసముద్రము ప్రశాంతంగా ఉండిందట. సో కాబట్టి తాను ప్రయాణించిన సముద్రానికి పసిఫిక్ మహాసముద్రం అని మాజిలాన్ పేరు పెట్టడం అనేది జరిగింది. 1524 సంవత్సరంలో ఫ్రాన్స్ తరపున ఇటాలియన్ నావికుడు పెరజాను ఉత్తర అమెరికాలోని నోవాస్కోపియా, న్యూ ఇంగ్లాండ్, న్యూయార్క్ ప్రాంతాలను కనుగొనడం అనేది జరిగింది. క్రీస్తు శకం 1524 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం తరపున ఇటాలియన్ నావికుడు పెరజాను ఉత్తర అమెరికాలోని నోవాస్కోపియా, న్యూ ఇంగ్లాండ్, న్యూయార్క్ ప్రాంతాలను కనుగొనడం అనేది జరిగింది. 1534 సంవత్సరంలో ఫ్రాన్స్ పక్షాన కార్డియర్ సెయింట్ లారెన్స్ నది ప్రాంతాన్ని కనుగొన్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఫ్రాన్స్ దేశపు పక్షాన నావికుని పేరు కార్డియర్. ఫ్రాన్స్ దేశం పక్షాన కార్డియర్ అనే నావికుడు సెయింట్ లారెన్స్ నదీ ప్రాంతాన్ని కనుగొనడం అనేది జరిగింది. సెయింట్ లారెన్స్ నది ప్రాంతాన్ని కార్డియర్ కనుగొన్నాడు. జాన్ కోబటి అనే ఇటలీ నావికుడు ఇంగ్లాండ్ తరపున, అప్పుడు ఇంగ్లాండ్ దేశాన్ని 8వ హెన్రీ అనే రాజు పరిపాలిస్తున్నాడు. 1497లో బ్రిటన్ దీవిని చేరి అదే చైనా అని భావించడం అనేది జరిగింది. జాన్ కోబటి అనే ఇటలీ దేశపు నావికుడు ఇంగ్లాండ్ దేశం తరపున, ఆ రోజు ఆ సమయంలో ఇంగ్లాండ్ను ఏ రాజు పరిపాలిస్తున్నారు అంటే 8వ హెన్రీ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ 8వ హెన్రీ కాలంలో జాన్ కోబట్ అనేవాడు 1497 సంవత్సరంలో బ్రిటన్ దీవికి చేరి అది చైనా అని భావించడం అనేది జరిగింది. మళ్ళొకసారి చెప్తున్నానండి. జాన్ కోబటి అను ఇటలీ నావికుడు ఇంగ్లాండ్ దేశం తరపున 1497లో బ్రిటన్ దీవిని చేరి అదే చైనా అని భావించాడు. నూతన భూభాగాలను పోర్చుగల్, స్పెయిన్ దేశాల మధ్య పంపకం చేస్తూ 1493 సంవత్సరంలో పోప్ ఒక నిర్ణయం చేయడం అనేది జరిగింది. నూతన భూభాగాలను పోర్చుగల్ దేశానికి, స్పెయిన్ దేశానికి మధ్యన పంపకం చేస్తూ 1493 సంవత్సరంలో పోప్ ఒక ఫర్మానాను జారీ చేశాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్ డ్రేక్ ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. ఇంగ్లాండ్ దేశం తరపున ప్రపంచాన్ని చుట్టి వచ్చిన నావికుడు ఫ్రాన్సిస్ డ్రేక్. ఎవరు? ఫ్రాన్సిస్ డ్రేక్ అనేట ఆయన ఇంగ్లాండ్ దేశాన్ని చుట్టి రావడం అనేది జరిగింది. చూడండి, ప్రపంచాన్ని చుట్టి వచ్చిన నావికుడు మాజిలాన్. స్పెయిన్ దేశానికి చెందినవాడు మొదటి పర్సన్. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశం తరపున ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ డ్రేక్ అనేవాడు ప్రపంచాన్ని చుట్టి రావడం అనేది జరిగింది. ఇటలీ నగరముల యొక్క ఈ సముద్ర మార్గాలు కనుగొనడం వలన కొత్త కొత్త నగరాలు వెలుగులోకి రావడం వలన
ఇటలీ నగరముల యొక్క ఆధిక్యత తగ్గిపోయింది. ఎందుకంటే ఇటలీ దేశము మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ద్వీపకల్పం. ఇంతకుముందు నావికులు ఇతర తూర్పు దేశాలకు పోవాలంటే ఇటలీ దేశంలో నగరాలకు వచ్చి అక్కడి నుంచి ప్రయాణం చేయడం అనేది జరిగేది. కానీ ఇప్పుడేం చేశారు, నూతన దేశాలు కనుగొన్నారు, మొత్తం టోటల్గా ప్రపంచాన్నే చుట్టి రావడం అనేది జరిగింది సముద్ర మార్గం ద్వారా. కాబట్టి ఇటలీ దేశం యొక్క నగరాల యొక్క ఆధిపత్యత తగ్గిపోయింది. అది తగ్గిపోయి అట్లాంటిక్ తీరమందలి దేశాల యొక్క ప్రాధాన్యత పెరిగింది. అట్లాంటిక్ మహాసముద్రం యొక్క తీర ప్రాంతాల్లో ఏ దేశాలు అయితే ఉన్నాయో వాటి యొక్క ప్రాముఖ్యత అనేది బాగా పెరిగిపోవడం అనేది జరిగింది. వలసలలోని సహజ సంపదను వలసకారులు మాతృదేశ ప్రయోజనాల కోసము వినియోగించడం అనేది జరిగింది. ఇలా సముద్ర మార్గాలు కనుగొనడం వల్ల ఏమవుతుందంటే ఒక దేశము మరొక దేశానికి పోయి దాన్ని వలస రాజ్యంగా మార్చేసుకుంటున్నది. అభివృద్ధి చెందినటువంటి దేశాలు అభివృద్ధి చెందని దేశ ప్రాంతాలకు పోయి అది తన ప్రాంతంగా ప్రకటించుకొని అక్కడ ఉన్నటువంటి సహజ సంపదను తన మాతృదేశ ప్రయోజనాల కోసము వినియోగించుకోవడం అనేది జరిగింది. దీనిని వాణిజ్యవాదము అంటాం. మార్కంటైజం అని చెప్పేస్తాం. అంటే వాణిజ్యవాదము లేదా మార్కంటైజం అంటే అర్థం ఏంటంటే ఈ భూగోళ అన్వేషణ వలన ఆర్థికంగా సంపన్నమైనటువంటి దేశము పేదరికంగా ఉన్నటువంటి దేశానికి పోయి దాన్ని తన వలస రాజ్యంగా మార్చుకొని అక్కడ ఉన్నటువంటి సంపదను తన దేశ అవసరాల కొరకు దాన్ని వినియోగించుకునేవాళ్ళు. దీనినే వాణిజ్యవాదము అంటాం. మార్కంటైజం అని కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీని తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనము అనేది ఏర్పడింది. సాంస్కృతిక పునరుజ్జీవనం. పునర్ అంటే మరలా, జీవనం బ్రతకడం, పునరుజ్జీవనం. దీనిని ఇంగ్లీష్లో రీనైజాన్స్ అని కూడా అంటారు. ఇట్లా కూడా అడిగాడండి డిఎస్సిలో క్వశ్చను. పునరుజ్జీవనం అనగా మరలా బ్రతకడము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే రీనైజాన్స్ అని చెప్పేస్తాం. ఏమంటాం దాన్ని? రీనైజాన్స్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ప్రపంచ చరిత్రలో మానవుని జీవన విధానాన్ని ప్రభావితం చేసిన అంశాలు ముఖ్యంగా 3 ఉన్నాయి. 1 సాంస్కృతిక పునరుజ్జీవనం, 2 భౌగోళిక పరిశోధనలు, 3 పారిశ్రామిక విప్లవం. ఇవి చరిత్ర మనుగడనే శాసించిన అంశాలుగా చెప్పుకోవడం అనేది జరిగింది. ప్రపంచ చరిత్ర మనుగడను శాసించిన అంశాలు 3. నెంబర్ 1 సాంస్కృతిక పునరుజ్జీవనం. నెంబర్ 2 భౌగోళిక పరిస్థితులు, దాన్ని భూగోళ పరిశోధనలు అని కూడా చెప్పేస్తాం. 3వది పారిశ్రామిక విప్లవం అని చెప్పుకుంటున్నాం. పునరుజ్జీవనం అనగా మరలా జన్మించుట అని అర్థము. ఈ ఉద్యమము క్రీస్తు శకము 15వ శతాబ్దంలో ఐరోపా దేశంలో చోటు చేసుకున్నది. ఐరోపా దేశంలో ఈ ఉద్యమం అనేది చోటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ పునరుజ్జీవనం అనేది ఐరోపా ఖండంలో చోటు చేసుకున్నటువంటి మార్పుల గురించి తెలియజేసే ఉద్యమమే పునరుజ్జీవనము అంటాం. అంటే ప్రజల యొక్క ఆలోచనల పంతాలో మార్పు రావడం అనేది జరిగింది. మార్పుని ఏమంటామంటే విప్లవం అంటాం. విప్లవం మౌలికమైన మార్పును విప్లవం అంటాం. వస్తుత్పత్తిలో వచ్చిన సంచలనాత్మకమైన విప్లవాన్ని పారిశ్రామిక విప్లవం అన్నాం. రచనా రంగంలో వచ్చిన మార్పును సాంస్కృతిక పునరుజ్జీవనము అంటాం. వివిధ కవులు వివిధ గ్రంథాలను రాసి ఆనాటి సామాజిక వ్యవస్థ గురించి వారు తెలియచేయడం అనేది జరిగింది. సాంస్కృతిక పునరుజ్జీవనం, దాన్నే మార్పు అంటున్నాం. అదే విప్లవంగా కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. భాషాపరంగా సాంస్కృతిక పునరుజ్జీవనము అంటే గత సంస్కృతిని తిరిగి జీవింపచేయుట అని అర్థము. భాషాపరంగా సాంస్కృతిక పునరుజ్జీవనము అనగా గత సంస్కృతిని తిరిగి జీవింపచేయుట అని అర్థంగా చెప్పుకోవచ్చు. పునరుజ్జీవన ఉద్యమము ఇటలీ దేశమందలి మిలాన్, రోమ్, ఫ్లారెన్స్ అనే పట్టణాలలో ప్రారంభమైంది. పునరుజ్జీవన ఉద్యమము ఇటలీ దేశంలోని మిలాన్, రోమ్, ఫ్లారెన్స్
అనే పట్టణాలలో ఇది ప్రారంభం కావడం అనేది జరిగింది. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి కేంద్ర స్థానము ఇటలీ దేశం. సాంస్కృతిక పునరుజ్జీవనానికి కేంద్ర స్థానం ఏ దేశము? ఇటలీ దేశం అనేది దీనికి కేంద్ర స్థానంగా చెప్పుకోవచ్చు. మనకు ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే, సాంస్కృతిక పునరుజ్జీవనము ఏ దేశంలో సంభవించింది? ఇటలీ దేశంలో సంభవించింది. సాంస్కృతిక పునరుజ్జీవనము ఏ నగరాలలో సంభవించింది? మిలాన్, రోమ్, ఫ్లారెన్స్ అనే నగరాలలో. పునరుజ్జీవనము అనగా అర్థము మరలా జన్మించుట. సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ఇంగ్లీషులో ఏమంటారు? రీనైజాన్స్ అని అంటారు. 1455 సంవత్సరంలో జర్మనీ దేశానికి చెందిన జాన్ గూటెన్బర్గ్ ఇంటర్మీడియట్ పుస్తకంలో 1455 అని ఉన్నదండి. మనకు జనరల్గానైతేనేమో గూటెన్బర్గ్ 1454లో అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు అని మనం చదువుకుంటాము. కానీ ఇంటర్మీడియట్ పుస్తకంలో 1455 అని ఉన్నది. సో కాబట్టి నేను టెక్స్ట్ బుక్లు ఉన్నదే చెప్తున్నాను. 1455 సంవత్సరంలో జర్మనీ దేశానికి చెందిన జాన్ గూటెన్బర్గ్, ఈయనది మెయింజి నగరవాసి. జోహాన్స్ ఫస్ట్ పీటర్ స్కోపర్ అనే అనుచరులతో కలిసి అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. మనకి ఎగ్జాంపుల్ అడుగుతాడు, అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? జాన్ గూటెన్బర్గ్ కనుగొన్నాడు. మొట్టమొదటిసారిగా అచ్చు వేసిన పుస్తకము బైబిల్. అయితే ఈ బైబిల్లో పాప పరిహార పత్రాలు అనేవి ఉన్నవి. మొట్టమొదటిసారిగా పాప పరిహార పత్రాలను, దాని తర్వాత బైబిల్ను అచ్చువేశారు. ఇక్కడ మనకు జనరల్గా క్వశ్చన్ అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా అచ్చువేసిన పుస్తకం అంటే బైబిలే వస్తుంది. కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చదివేటప్పుడు మాత్రము మొట్టమొదట పాప పరిహార పత్రాలను అచ్చువేశారు అని చదువుకోవాలి. విలియం కాక్టన్ ఇంగ్లాండులో ముద్రణాలయాన్ని స్థాపించాడు. ఇంగ్లాండు దేశంలో ముద్రణాలయాన్ని ఎవరు స్థాపించారు? విలియం కాక్టన్ అనేటాయన స్థాపించారు. మొట్టమొదటిసారిగా అచ్చువేసిన గ్రంథము బైబిలు. పాప పరిహార పత్రాలతో పాటు బైబిల్ను అచ్చువేశారు. మాకియావెల్లి ఇటలీ దేశానికి చెందిన గొప్ప రాజనీతి శాస్త్రవేత్త. మాకియావెల్లి నిరంకుశ రాజరిక అధికారాన్ని సమర్థిస్తూ ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని రాశాడు. మాకియావెల్లి ది ప్రిన్స్ అనే గ్రంథము. ది ప్రిన్స్ గ్రంథకర్త మాకియావెల్లి. ఇటలీ ఆధునిక సాహిత్యానికి పితామహుడు పెట్రార్క్. ఇటలీ దేశం యొక్క ఆధునిక సాహిత్యానికి పితామహుడు పెట్రార్క్ అనేటాయన దీనికి పితామహుడు అని చెప్పేస్తాం. డాంటే డివైన్ కామెడీ అనే గ్రంథం రాశాడు. పెట్రార్క్ ఆధునిక ఇటలీ సాహిత్యానికి పితామహుడు. డాంటే డివైన్ కామెడీ అనే గ్రంథం రాశాడు. డాంటే డివైన్ కామెడీ అనే గ్రంథంలో దేని గురించి చెప్పిండంటే మత విశ్వాసాలపై చెప్పిండు ఆయన. మత విశ్వాసాలను విమర్శిస్తూ రాసిన గ్రంథము డివైన్ కామెడీ గ్రంథకర్త డాంటే. ఇంగ్లాండు సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాహిత్య పితామహుడు చాసర్. ఇంగ్లాండు దేశంలో సాహిత్య వికాసానికి పితామహుడిని ఎవరిని చెప్పుకుంటారంటే చాసర్ అని చెప్పేస్తాం. చాసర్ కాంటర్బరీ టేల్స్ అనే గ్రంథం రాస్తాడు. తర్వాత ఆధునిక ఇంగ్లీష్ ఉద్యమానికి ఇతను పితామహుడు చాసర్. ఆధునిక ఇంగ్లీష్ ఉద్యమానికి పితామహుడు ఎవరు? చాసరు అనేటాయన. థామస్ మోర్ యుటోపియా అనే గ్రంథాన్ని రాశాడు. ప్రభుత్వాన్ని, సమాజాన్ని ఇందులో ఘాటుగా విమర్శించాడు. ఆనాటి సామాజిక వ్యవస్థను, ఆనాటి ప్రభుత్వ విధానాన్ని థామస్ మోర్ యుటోపియా అనే గ్రంథంలో విమర్శించాడు. ఆదర్శ జీవితం గురించి ఆయన అందులో పొందుపరచడం అనేది జరిగింది. చాసర్ రాసిన కాంటర్బరీ టేల్స్ నాటి సమాజంలోని వ్యక్తుల యొక్క చిత్రశాలగా అభివృద్ధి చెందింది. కాంటర్బరీ టేల్స్ గ్రంథకర్త చాసర్. ఇందులో ఏం చెప్పాడంటే ఆనాటి సమాజంలోని వ్యక్తుల యొక్క మనస్తత్వాలను వివరించాడు. విచిత్రశాలగా అది ప్రసిద్ధికెక్కడం అనేది జరిగింది. ప్రపంచమందలి ప్రఖ్యాతి కంచినటువంటి నాటకకర్త షేక్స్పియర్. ప్రపంచం చాలాసార్లు అడిగాడండి. లేదు మధ్యయుగం నందు గొప్ప నాటకకర్త అంటే కూడా చెప్పేస్తాం. షేక్స్పియరు అనేటాయన
ప్రపంచమందలి ప్రఖ్యాతి చెందిన నాటకకర్త షేక్స్పియరు ఈ కాలం నాటివాడే అని చెప్పేస్తాం. జర్మనీ దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనంలో ప్రముఖమైన పాత్ర పోషించినవాడు మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ కింగ్ వేరు, మార్టిన్ లూథర్ వేరు. మార్టిన్ లూథరు మత సంస్కరణోద్యమాన్ని ప్రారంభించాడు. జర్మనీ దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్. మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. నల్లజాతి హక్కుల కొరకు పోరాడినటువంటి మహనీయుడు మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ కింగ్ వేరు, మార్టిన్ లూథర్ వేరు. మార్టిన్ లూథరు జర్మనీ దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు అని చెప్పేస్తాం. మరి ఇటలీ దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు పెట్రార్క్. మరి ఇంగ్లాండ్ దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు చాసర్. మరి జర్మనీ దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు మార్టిన్ లూథర్. ఇతను మొదటిసారిగా బైబిల్ను జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడు. మార్టిన్ లూథర్ బైబిల్ను జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడు. మరి బైబిలు మొదట ఏ భాషలో ఉండేది అంటే హిబ్రూ భాషలో ఉండేది. మొదట ఏ భాషలో ఉండేది? హిబ్రూ భాషలో ఉన్నది. హిబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ను జర్మనీ భాషలోకి ఎవరు? మార్టిన్ లూథర్ తర్జుమా చేశాడు. మధ్యయుగంలో వాస్తును గోతిక్ శైలి వాస్తు విధానం అంటాము. మధ్యయుగంలో ఉన్నటువంటి మధ్యయుగం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఐరోపా ఖండమే మనం చదివేదంతా కూడా. మధ్యయుగంలో వాస్తుని ఏమంటామంటే గోస్తిక్ శైలి వాస్తు విధానము. గోతిక్ శైలి వాస్తు విధానము అని చెప్పేస్తాం. లారెంజో గిబర్టీ ఫ్లోరెన్స్లోని బాప్టిస్టరీ చర్చికి అమర్చిన ద్వారాలు స్వర్గద్వారాలుగా ఉండదగినంత గొప్పగా ఉన్నాయని మైకిలాంజిలో ప్రస్తుతించాడు. మైకిలాంజిలో గొప్ప ఇంజనీరు, గొప్ప చిత్రకారుడు కూడా గొప్ప చిత్రకారునిగా చెప్పుకుంటాం. ఈ మైకేలాంజిలో దేని కీర్తించాడంటే లారెంజో గిబర్టీ అనే ఒక మనకు ఫేమస్ పర్సన్ ఉన్నాడు. అతను ఏం చేశాడు అంటే ఫ్లోరెన్స్లోని బాప్టిస్టరీ చర్చికి కొన్ని ద్వారాలు అమర్చాడు. ద్వారాలు ఎట్లా ఉన్నాయంటే స్వర్గానికి ఉండదగినటువంటి ద్వారాలు అన్న గొప్పగా అవి ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకోవడం అనేది జరిగింది. లియోనార్డో డావిన్సీ, మైకేలాంజిలో, రాఫెల్ ఈ ముగ్గురు కూడా చిత్రకళారంగంలో త్రిమూర్తుల వంటి వారు. దేంట్లో? చిత్రకళారంగంలో లియోనార్డో డావిన్సీ, మైకేలాంజిలో, రాఫెల్ అనేవాళ్ళు చిత్రకళారంగంలో త్రిమూర్తుల వంటి వారు చెప్పుకున్నాం. లియోనార్డో డావిన్సీ గొప్ప శిల్పి, ఇంజనీర్, గొప్ప తత్వవేత్త, చిత్రకారుడు, కవితా శక్తి కూడా ఈయనకున్నదట. మరియు సంగీతవేత్త. చూడండి ఎన్ని ఉన్నాయో ఇదని. వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. లియోనార్డో డావిన్సీ అనే వ్యక్తి గొప్ప శిల్పి, శిల్పాలను చెక్కేవాడు, మరియు గొప్ప ఇంజనీర్, గొప్ప గ్రంథాలు రాశాడు, తత్వవేత్త, గొప్ప గొప్ప చిత్రాలు గీశాడు, చిత్రకారుడు, కవిత్వాలు కూడా చెప్పేటోడట, మరియు సంగీతం కూడా ఈయనకు వచ్చునట. లియోనార్డో డావిన్సీ చేసిన అద్భుతమైనటువంటి చిత్రాలు ది మోనాలిసా, ది లాస్ట్ సప్పర్, ది మోనాలిసా, ది లాస్ట్ సప్పర్ అనే చిత్రాలు ఈ లియోనార్డో వేసినటువంటివి. ప్రపంచంలో అద్భుతమైనటువంటి చిత్రం ఏదైనా ఉన్నది అంటే ది మోనాలిసా. అయితే చరిత్రకారులు ఏం చెప్తారు అంటే లియోనార్డో డావిన్సీ తన చిత్రాన్ని తనే గీసుకున్నాడు. ఆడవేషంలో ఉంటే ఎలాగుంటుంది అనేది గీసుంచుకోవడం అనేది జరిగింది. ఆ చిత్రం యొక్క ముఖ కౌగలికలు మనకు అప్పటి పరిస్థితిని తెలియచేయడం అనేది జరిగింది. అయితే మనకు 1996లో ఎస్జిటి ఎగ్జామ్లో జీకేలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొనాలిసా అనేది ఏంటిది? మొనాలిసా అనేది చిత్రం. మొనాలిసా అనేది ఏంటిది? చిత్రం, పెయింట్. ది మొనాలిసా అనే చిత్రాన్ని ఎవరు గీశారు? లియోనార్డో డావిన్సీ గీశాడు. ఇది సబ్జెక్టు పరంగానే కాకుండా జీకే పరంగా కూడా అడుగుతున్నటువంటి క్వశ్చను.
ఆ తర్వాత ది లాస్ట్ జడ్జిమెంట్, ది ఫాల్ ఆఫ్ మ్యాన్ చిత్రాలు ప్రపంచ కళారంగానికి మానవుడు సమర్పించిన అపురూపమైన కానుకలు అని చెప్తారు. ఏంటి? ప్రపంచ కళారంగానికి మానవుడు సమర్పించిన అపురూపమైనటువంటి చిత్రాలు ఏమైనా ఉన్నాయంటే ది లాస్ట్ జడ్జిమెంట్, ది ఫాల్ ఆఫ్ మ్యాన్ అనే చిత్రాలు ఉన్నవి. క్రీస్తు శకము 16వ శతాబ్దానికి చెందిన చిత్రకారుడు రాఫెల్. క్రీస్తు శకము 16వ శతాబ్దానికి చెందిన చిత్రకారుడు రాఫెల్. మరియు మైకేలాంజిలో ఒక శిల్పం దొక్కాడు. ఆ శిల్పము జీసస్ మేరీ అందు ముద్దులకు శిశువుగా, మేరీమాత అమృతం అందించు మాతగా తీర్చిదిద్దాడు. మైకేలాంజిలో అనేట ఆయన గొప్ప శిల్పి, చిత్రకారుడు కూడా. ఆయన ఒక శిల్పం గీశాడు. ఆ శిల్పం ఎట్లా ఉంటుంది? మేరీమాత జీసస్ను ఎత్తుకొని ఉంటుంది. ఆ జీసస్ ముద్దులకే శిశువుగా ఉన్నాడు. ఆ మేరీమాత అమృతం అందించే మాతగా, కుమారుడు నవ్వుతుంటే తల్లి తన్మయత్వం చెంది అమృతం అందించే మాతగా తీర్చిదిద్దుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కోపర్నికస్ పోలాండ్ దేశానికి చెందిన వ్యక్తి సూర్య కేంద్రక సిద్ధాంతం అనే గ్రంథమును రచించాడు. మనకి ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది. సూర్య కేంద్రక సిద్ధాంతమును గ్రంథమును ఎవరు రచించారు? కోపర్నికస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలిపినాడు. ఈయన మధ్యయుగం నాటి ప్రపంచంలో చర్చి చెప్పిందే వేదంగా ఉన్నది కాబట్టి పోపులు దాన్ని వ్యతిరేకించారు. కానీ ఆ తర్వాత ఆయన చెప్పినాక ఒక 20 సంవత్సరాలకు గెలీలియో టెలిస్కోప్ అనే యంత్రాన్ని కనుగొన్నాడు. అదే దూరదర్శిని అంటాం. ఆ టెలిస్కోప్ని కనుగొంటే ఆ టెలిస్కోప్ ద్వారా తన సిద్ధాంతాన్ని కోపర్నికస్ తెలియజేయడం అనేది జరిగింది. సూర్యుడు కేంద్ర స్థానంలో ఉంటే సూర్యుని చుట్టూ తిరిగే నవగ్రహాలలో భూమి ఒకటి అని ఈ కోపర్నికస్ సూచించాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఐజాక్ న్యూటన్ నిరూపించాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఎవరు నిర్మించారు? ఐజాక్ న్యూటన్ నిరూపించాడు. విలియం హార్వే రక్త ప్రసరణ విధానం గురించి చెప్పాడు. రక్త ప్రసరణ అనేది ఏ విధంగా జరుగుతుందో విలియం హార్వే తెలియజేశాడు. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది. భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఎవరు చెప్పారు? న్యూటన్ చెప్పాడు. మరి రక్త ప్రసరణ విధానం గురించి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే విలియం హార్వే అనేటాయన. విశాల విశ్వానికి భూమి కేంద్రమని మధ్యయుగం నాటి నమ్మకం ఉన్నది. ఈ నమ్మకాన్ని గ్రీకు విద్వాంసుడు అరిస్టారెస్క్ అనే వ్యక్తి తప్పు అని చెప్పాడు. అక్కడ అరిస్టాటిల్ అని పేరున్నది, అరిస్టాటిల్ కాదు, అరిస్టారెస్క్ అనేటైనా తప్పు అని చెప్పడం అనేది జరిగింది. ఈ సూర్యుని చుట్టూ తిరిగే భూమి అనేది సూర్యుని చుట్టూ తిరిగే ఒక ఉపగ్రహం అని తెలిపాడు. సూర్యుని చుట్టూ తిరిగే ఉపగ్రహం అని అరిస్టారెస్క్ గ్రీకు విద్వాంసుడు చెప్పడం అనేది జరిగింది. అరిస్టారెస్క్ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి కోపర్నికస్. అరిస్టారెస్క్ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తులలో మొదటివాడు కోపర్నికస్. అరిస్టారెస్క్ ఏ దేశానికి చెందిన ప్రముఖమైన ఖగోళవేత్త? గ్రీకు దేశానికి చెందినవాడు. కోపర్నికస్ ఏ దేశానికి చెందినవాడు? పోలాండ్ దేశానికి చెందినవాడు. విశాలమైన విశ్వానికి భూమి కేంద్రము అని చెప్పింది ఎవరు అంటే టాలమీ. విశాలమైన విశ్వానికి భూమి కేంద్రం అని ఎవరు చెప్పారు? టాలమీ అనేటాయన చెప్పడం అనేది జరిగింది. కోపర్నికస్ గెలీలియో రూపొందించిన దూరదర్శిని ద్వారా సూర్యుని, నక్షత్రాలను చూపి తన వాదనలను బలపరచడం అనేది జరిగింది. కోపర్నికస్ అనే ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో దూరదర్శిని అనే యంత్రాన్ని రూపొందించిండు. ఆ దూరదర్శిని ఏం చేస్తుందంటే దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా సూచిస్తుంది. సో ఆ విధంగా దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా సూచించేది కాబట్టి గెలీలియో రూపొందించిన దూరదర్శిని యంత్రం ద్వారా కోపర్నికస్ ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని నిరూపించడం అనేది జరిగింది. వెసాలియస్ అను వైద్య శాస్త్రజ్ఞుడు మానవ శరీర నిర్మాణ అవయవం గురించి తెలియజేయాడు. విలియం హార్వే రక్త ప్రసరణ. వెసువియస్
అను వైద్యుడు మానవ శరీర అవయవ నిర్మాణం గురించి తెలిపాడు. మానవ శరీర నిర్మాణ అవయవం గురించి తెలిపాడు. మననం చేసుకున్నట్లయితే ఆధునిక ప్రపంచము 1453 సంవత్సరంలో ప్రారంభమైంది. 1453 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ కాలంలో భూగోళ అన్వేషణ జరిగి అనేకమైనటువంటి కొత్త దేశాలను కనుగొనడం అనేది జరిగింది. ఈ పరంపరలోనే కొలంబస్ అనేటన అమెరికా ఖండాన్ని, వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత అమెరికో వెస్పూచి పేరు మీదుగా కొలంబస్ కనుగొన్న ప్రాంతానికి అమెరికా ఖండము అనే పేరు రావడం అనేది జరిగింది. మాజిలాన్ అనే నావికుడు మొట్టమొదటిసారిగా భూప్రదక్షిణ చేసినవాడు. మొట్టమొదటిసారిగా భూప్రదక్షిణ చేసిన నావికుని పేరు ఏంటంటే మాజిలాను స్పెయిన్ దేశం తరపున ఈ యాత్ర చేశాడు. ఫ్రాన్సిస్ డ్రేక్ ఇంగ్లాండ్ దేశం తరపున మొట్టమొదటి నౌక సముద్రాన్ని చుట్టొచ్చాడు. ప్రపంచాన్ని సముద్ర మార్గం ద్వారా చుట్టి వచ్చిన మొట్టమొదటి నావికుడు మాజిలాన్. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశం తరపున ఫ్రాన్సిస్ డ్రేక్ అనేట ఆయన సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి రావడం అనేది జరిగింది. నూతన భూగోళ అన్వేషణలు కనుగొనడంలో ముందంజలు వేసిన దేశము పోర్చుగల్ దేశము, స్పెయిన్ దేశంగా చెప్పుకోవడం జరిగింది. సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ఇటలీ దేశంలో ప్రారంభమవుతుంది. పునరుజ్జీవన అంటే ఏంటంటే మరలా జన్మించుట. పునరుజ్జీవనాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే రీనైజాన్స్ అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి ఇటలీ దేశము కేంద్ర స్థానం కావడం జరిగింది. 1455 సంవత్సరంలో జర్మనీ దేశానికి చెందిన జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. మొదటిసారిగా పాప పరిహార పత్రాలను అచ్చువేశారు. తర్వాత బైబిల్ను అచ్చువేయడం అనేది జరిగింది. మనం అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? గూటెన్బర్గ్ కనుగొన్నాడు. అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొనడం అనేది జరిగింది. మాకియావెల్లి ఏ గ్రంథం రాశాడు? మాకియావెల్లి ఏ గ్రంథాన్ని రాశాడు? ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని రాశాడు. ఆధునిక ఇటలీ సాహిత్యానికి పితామహుడు పెట్రార్క్ అనే కవి పితామహుడు. డాంటే డివైన్ కామెడీ అనే గ్రంథం రాసి మత విశ్వాసాలపై దాన్ని వ్యంగ్యంగా రచించడం అనేది జరిగింది. ఇంగ్లాండ్ దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి పితామహుడు ఎవరు అంటే చాసర్ను ఆధునిక పితామహుడిగా చెప్పుకుంటాం. థామస్ మోరు యుటోపియా గ్రంథం రాసి ఆనాటి సామాజిక వ్యవస్థను, ఆదర్శ జీవితాన్ని గురించి ఆయన అందులో వర్ణించి రాయడం అనేది జరిగింది. చాసర్ అను కవి కాంటర్బరీ టేల్స్ అనే గ్రంథాన్ని రచించాడు. మతాధికారుల జీవితాన్ని అవహేళన చేస్తూ ఇరాస్మస్ అనే కవి ఇన్ ప్రైజ్ ఆఫ్ ఫాలీ అనే గ్రంథం రాశాడు. చాలా ఇంపార్టెంట్ అండి. మతాధికారుల యొక్క విలాసవంతమైన జీవితాన్ని అవహేళన చేస్తూ ఇరాస్మస్ డచ్ దేశానికి చెందిన కవి ఇన్ ప్రైజ్ ఆఫ్ ఫాలీ అనే గ్రంథంలో రచించాడు. సెర్వాంటిస్ మధ్యయుగ కాలం నాటి వీరుల గురించి అవహేళన చేస్తూ రాసిన గ్రంథము డాన్ క్వియోట్ అనే గ్రంథం రాశాడు. ఈ డాన్ క్వియోట్ అనే గ్రంథంలో మధ్యయుగం నాటి వీరులను అవహేళన చేస్తూ రాయబడింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాటకకర్త షేక్స్పియరు అని చెప్పేస్తాం. షేక్స్పియరు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నాటకకర్త. లియోనార్డో డావిన్సీ, మైకేలాంజెలో, రాఫెలో ప్రపంచంలో అద్భుతమైనటువంటి కళారంగంలో త్రిమూర్తుల వంటి వారుగా చెప్తాం. లియోనార్డో డావిన్సీ గీసిన చిత్రాలు ది మొనాలిసా, ది లాస్ట్ సప్పర్ అని చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత ది లాస్ట్ జడ్జిమెంట్, ది ఫాల్ ఆఫ్ మ్యాన్ చిత్రాలు ప్రపంచ చిత్రకళారంగానికి మానవుడు అందించిన అపురూపమైనటువంటి కానుకలుగా చెప్పుకోవడం అనేది జరిగింది. మైకేలాంజెలో ఒక శిల్పం రూపొందించాడు. జీసస్ మేరీ యందు ముద్దులొలికే శిశువుగా మేరీ మాత అమృతం అందించే మాతగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కనుగొని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని నిర్ధారించాడు. గెలీలియో టెలిస్కోప్ అనే పరికరాన్ని కనుగొనడం అనేది జరిగింది. న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పాడు. విలియం హార్వే రక్త ప్రసరణ విధానాన్ని తెలియజేశాడు. విశాల విశ్వానికి భూమి కేంద్రము అని చెప్పి టాలమీ చెప్పడం అనేది జరిగింది. కోపర్నికస్
గెలీలియో రూపొందించిన దూరదర్శిని ద్వారా తన సిద్ధాంతాన్ని నిరూపించుకోవడం అనేది జరిగింది. వెసూవియస్ వైద్య శాస్త్రాచార్యుడు మానవ శరీర నిర్మాణ అవయవం గురించి వెసూలియస్ తెలియజేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు కొత్త చాప్టరు మత సంస్కరణోద్యమము. ఐరోపా ఖండం అంతా కూడా క్రైస్తవ మతం విస్తరించి ఉన్నది. దీనిని క్రీసెండం అని పిలుస్తాం. ఐరోపా ఖండం అంతటా కూడా క్రైస్తవ మతం విస్తరించి ఉంటే దీన్ని ఏమంటామంటే క్రీసెండము అని పిలవడం అనేది జరుగుతుంటుంది. మతపరంగా మతాన్ని సంస్కరించే ప్రయత్నములో జరిగిన ఉద్యమాన్నే మత సంస్కరణోద్యమము అని చెప్పుతాము. మతములో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపాలి, పోపుల యొక్క అవినీతిని అరికట్టాలన్న ఉద్దేశంతో కొంతమంది ఈ క్రైస్తవ మతం మీద తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ఆ విధంగా క్రైస్తవ మతం మీద తిరుగుబాటు చేసి నూతన మతాన్ని స్థాపించారు కాబట్టి మత సంస్కరణోద్యమము అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. క్రైస్తవ మతము సహజ స్వరూపాన్ని కోల్పోయి నైతికంగా పతనమైపోవడము జరిగింది. మనకి ఎగ్జామ్లో క్రీసెండం అనగానే అడుగుతాడండి క్వశ్చను. క్రీసెండం అంటే ఏంటంటే క్రైస్తవ ప్రపంచం. యూరప్ ఖండం అంతటా క్రైస్తవ మతం విస్తరించి ఉంది, దాన్ని క్రీసెండము అని చెప్పేస్తాం. యేసుక్రీస్తు ప్రియ శిష్యులైన పీటర్స్, పాల్ రోములోని మతం కోసము ప్రాణాలు అర్పించారు. యేసుక్రీస్తు ప్రియ శిష్యులైన పీటరు, పాల్ అనే వ్యక్తులు రోమ్లో మతం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించడం అనేది జరిగింది. చర్చీలన్నింటికి కూడా తల్లి వంటిది సెయింట్ పీటర్స్ చర్చి. ఇది రోము నగరంలోనే ఉన్నది. ఇక్కడ చూడండి, క్రైస్తవ మతానికి కేంద్ర స్థానము రోము నగరము ఇటలీ దేశంలో ఉన్నది. ఆ ఇటలీ దేశంలో రోము నగరం ఉన్నటువంటి ప్రాంతాన్ని వాటికన్ సిటీ అని పిలుస్తాం. దానిని ఒక కొత్త దేశంగా తయారు చేశారు. ప్రపంచంలో అతి చిన్న దేశము వాటికన్ సిటీ. వాటికన్ సిటీలోనే ఈ చర్చి అనేది ఉంటుంది. సెయింట్ పీటర్స్ చర్చి అనేది ఉంటుంది. సెయింట్ పీటర్స్ చర్చికి చెల్లించే పన్నును మత సంస్కరణోద్యమానికి వేగుచుక్కగా అని పిలువబడినటువంటి జాన్ విక్లిఫ్ను చెప్పుకోవచ్చు. ఈ ప్రజల నుంచి చర్చికి పన్నులు చెల్లించాలని బలవంతంగా పోపులు పన్నులు వసూలు చేస్తారు. దాన్ని వ్యతిరేకించారు. మత సంస్కరణోద్యమానికి వేగు చుక్క జాన్ విక్లిఫ్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. మత సంస్కరణోద్యమానికి ఎవరిని వేగు చుక్క అని పిలుస్తారు? జాన్ విక్లిఫ్ను వేగు చుక్క అని పిలుస్తారు. జాన్ విక్లిఫ్ బైబిల్ను ఆంగ్ల భాషలోకి అనువదించాడు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బైబిల్ను ఆంగ్ల భాషలోకి ఎవరు అనువదించారు? జాన్ విక్లిఫ్ బైబిల్ను ఆంగ్ల భాషలోకి అనువదించాడు. తర్వాత బోహిమా దేశానికి చెందిన జాన్ హస్ చర్చి అధికారాన్ని ఎదిరించి సజీవ దహన శిక్ష అనుభవించాడు. బోహిమా దేశానికి చెందిన వ్యక్తి జాన్ హస్. ఆయన ఏం చేశాడు అంటే చర్చి యొక్క అధికారాన్ని బహాటంగా ఎదిరిస్తే నీవు చర్చి అధికారాన్ని ఎదిరిస్తావని అతనిని పబ్లిక్గానే కాల్చి చంపివేయడం అనేది జరిగింది. ఈ విధంగా బోహిమా దేశానికి చెందిన జాన్ హస్ చర్చి అధికారాన్ని ఎదిరించి సజీవ దహన శిక్షకు అనుభవించడం అనేది జరిగింది. క్రీస్తు శకము 1517 సంవత్సరంలో మార్టిన్ లూథర్ జర్మనీ దేశంలో కాథలిక్ చర్చి అధికారాన్ని బహిరంగంగా ప్రశ్నించడంతో ఉద్యమము ప్రారంభమైంది. మత సంస్కరణోద్యమము ఏ దేశంలో ప్రారంభమైంది? జర్మనీ దేశంలో ప్రారంభమైంది. మత సంస్కరణోద్యమము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1517లో ప్రారంభమైంది. మత సంస్కరణోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? జర్మనీ దేశానికి చెందిన మార్టిన్ లూథరు అంటాయన. ఈయన కాథలిక్ చర్చి యొక్క అధికారాన్ని పబ్లిక్గా విమర్శించడంతో ఈ ఉద్యమము మత సంస్కరణోద్యమం అనేది ప్రారంభం కావడం అనేది జరిగింది. ఇదే టైంలో క్రైస్తవ మతాధిపతి సెయింట్ పీటర్స్ చర్చి యొక్క బిషప్ పోపు 10వ లియో ఈయన ఏం చేశాడు అంటే ప్రజలు ఎన్ని పాపాలైనా చేయొచ్చు, చర్చికి వచ్చి పూజ చేసుకోనక్కర్లేదు. పూజ చేసుకోకుండా బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు కమిషన్ పద్ధతిలో అమ్మే పాప పరిహార పత్రాలను కొనుక్కొని మీ బీరువాలో దాచుకుంటే మీరు చేసిన పాపాలు పోతాయి అని చెప్పేశాడు. పోపు 10వ లియో ధన సంపాదన కొరకు అక్రమమైన సంతానం కొన్నాడు.
అక్రమంగా మ్యారేజీలు చేసుకొని అధిక సంతానాన్ని కానీ తన సంతానానికి ఆస్తులు సంపాదించడంలో భాగంగా ఒక కొత్త ట్రెండ్ను ప్రారంభించాడు. ప్రజలు ఎవరు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, చర్చికి పోయి పూజ చేయనక్కర్లేదు, మేము పాప పరిహార పత్రాలు అనే వాటిని అమ్ముతున్నాము. ఆ పాప పరిహార పత్రాలను బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు కమిషన్ పద్ధతిలో అమ్ముతాయి. మీరు ఆ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల దగ్గరికి పోయి మీరు చేసిన పాపాన్ని బట్టి, దాని విలువను బట్టి మీరు ఆ పాప పరిహార పత్రాన్ని కొనుక్కున్నట్లయితే మీరు చేసిన పాపాలు పోతాయి అని చెప్పేసిండు. ఇలా పాప పరిహార పత్రాలను అమ్మడము ప్రారంభించిండు పోపు 10వ లియో. పోపు 10వ లియో పాప పరిహార పత్రాలను అమ్మడానికి టెట్జల్ అను సన్యాసిని అను మతాధికారిని నియమించాడు. క్రీస్తు శకము 1483 సంవత్సరంలో షాగ్జానీలోని ఎస్లిబిన్లో ఒక రైతు కుటుంబంలో మార్టిన్ లూథర్ జన్మించాడు. మార్టిన్ లూథరు 1483 సంవత్సరంలో షాగ్జానీలో, జర్మనీ దేశంలోని షాగ్జానీలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన 1508 సంవత్సరంలో విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో క్రైస్తవ దివ్యశాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయునిగా, ఆచార్యునిగా జాయిన్ అయ్యాడు. 1508లో క్రైస్తవ దివ్యశాస్త్రము బోధించే ఆచార్యుడిగా విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో నియమించబడ్డాడు. పోపు 10వ లియో సెయింట్ పీటర్స్ చర్చి నవీకరణ కోసము పెద్ద ఎత్తున ధనము పోగు చేయడానికి, పాప పరిహార పత్రాలను అమ్మటానికి జర్మనీ దేశానికి టెట్జల్ అనే సన్యాసిని పంపాడు. దీనిని వ్యతిరేకిస్తూ మార్టిన్ లూథర్ విటెన్బర్గ్ చర్చి యొక్క ద్వారముపై 95 అంశాలను క్రైస్తవ మత ప్రపంచాన్ని ప్రశ్నిస్తూ ఒక నోటీసును అంటించాడు. పోపు 10వ లియో పంపగా వచ్చినటువంటి టెట్జల్ అనే సన్యాసి జర్మనీ దేశానికి వచ్చి విటెన్బర్గ్లో ఉన్నటువంటి చర్చిలో ఆయన సేద తీరుతున్నట్టు. ఇదే విశ్వవిద్యాలయంలో క్రైస్తవ మత బోధకునిగా, ఆచార్యునిగా పనిచేసిన మార్టిన్ లూథర్ ఒక 95 ప్రశ్నలు తయారు చేసి క్రైస్తవ మత పెద్దకు, క్రైస్తవ ప్రపంచానికి ఛాలెంజ్ విసిరాడు. ఈ 95 ప్రశ్నలకు మీరు నాకు సమాధానం చెప్పండి అన్నట్టుగా దీంతో ఉద్యమం ప్రారంభం కావడం అనేది జరిగింది. చర్చి 95 ప్రశ్నలను చర్చి ద్వారానికి అంటించాడు. లూథర్ షాగ్జానీలో నైట్ జార్జ్ అనే పేరుతోటి అజ్ఞాతవాసం చేస్తూ బైబిల్ను జర్మనీ భాషలోకి అనువాదం చేశాడు. ఎప్పుడైతే మార్టిన్ లూథరు క్రైస్తవ మతాన్ని విమర్శించాడో అతన్ని చంపడానికి ప్రయత్నాలు జరిగినాయి. మరి దొరికితే చంపుతారు కాబట్టి మారువేషంలో నైట్ జార్జ్ అనే పేరుతోటి అజ్ఞాతవాసం చేస్తూ బైబిల్ను జర్మనీ భాషలోకి అనువాదం చేయడం అనేది జరిగింది. లూథర్ ఉద్యమము పోలెండు, హంగరీ, బోమియా దేశాలలో బాగా ప్రభావం చూపించింది. మార్టిన్ లూథర్ ప్రారంభించిన మత సంస్కరణ ఉద్యమం అనేది పోలెండు దేశము, హంగరీ దేశము, బోహిమియా దేశాలలో బాగా ప్రభావాన్ని చూపించింది. స్విట్జర్లాండ్ దేశంలో జాన్ కాల్విన్ ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్విట్జర్లాండ్ దేశంలో జాన్ కాల్విన్ ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఎగ్జాంపుల్ అడిగేది ఇదే. స్విట్జర్లాండ్ దేశంలో మత సంస్కరణ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? జాన్ కాల్విన్ ప్రారంభించాడు. జాన్ కాల్విన్ యొక్క అనుచరులను ఇంగ్లాండు, అమెరికా దేశాలలో ఏమని పిలుస్తారు? ప్యూరిటన్లు అని పిలుస్తారు. జాన్ కాల్విన్ యొక్క అనుచరులను ఇంగ్లాండు దేశము, అమెరికా దేశములలో ఏమని పిలుస్తారు అంటే ప్యూరిటన్లు. ఏమని పిలుస్తారు? ప్యూరిటన్లు. స్కాట్లాండ్లో ప్రెస్బటేరియన్లు. స్కాట్లాండ్లో ఏమంటారు? ప్రెస్బటేరియన్లు. ఫ్రాన్స్లో హ్యూజినాట్స్ అని పిలుస్తారు. దీన్నే మనం ఒక ఆర్డర్ క్రమంగా రాసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. జాన్ కాల్విన్ యొక్క అనుచరులను ఇంగ్లాండు, అమెరికా దేశాలలో ప్యూరిటన్లు అంటారు. ఆ తర్వాత స్కాట్లాండ్లో ప్రెస్బటేరియన్లు అంటారు. ఫ్రాన్స్ దేశంలో హ్యూజినాట్స్లు అని ఏ దేశంలో ఈ జాన్ కాల్విన్ యొక్క అనుచరులను పిలుస్తారంటే ఫ్రాన్స్ దేశంలో. జాన్ కాల్విన్ యొక్క అనుచరులను ఇంగ్లాండ్, అమెరికా దేశాలలో ఏమని పిలుస్తారు? ప్యూరిటన్లు అని పిలుస్తారు. జాన్ కాల్విన్ యొక్క అనుచరులను స్కాట్లాండ్ దేశంలో ఏమంటారు? ప్రెస్బిటేరియన్లు అని పిలవడం అనేది జరిగింది. స్విట్జర్లాండ్ దేశంలో జాన్ కాల్విన్ ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్విట్జర్లాండ్ దేశంలో
జాన్ కాల్విన్ అనే వ్యక్తి ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మతం మీద తిరుగుబాటు చేస్తూ ప్రారంభించబడిన ఉద్యమాన్ని మత సంస్కరణ ఉద్యమం, అదే ప్రొటెస్టెంట్ ఉద్యమం అని పిలుస్తాం. మరి స్విట్జర్లాండ్ దేశంలో జాన్ కాల్విన్ అనేట ఆయన ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. కాల్విన్ అనుచరులను ఇంగ్లాండు, అమెరికాలో ప్యూరిటన్లు అని పిలుస్తారు. స్కాండినేవియన్ దేశాలలో లూథర్ స్థాపించిన చర్చి అధికారపూర్వకమైనదిగా గుర్తింపు పొందింది. స్కాండినేవియన్ దేశాలు, ఈ స్కాండినేవియన్ దేశాలు ఇంగ్లాండ్ దేశం యొక్క ఉత్తరం వైపున ఉన్నటువంటి దేశాలు, ఐరోపా ఖండంలో ఉత్తరం వైపున ఉన్న దేశాలు స్కాండినేవియన్ దేశాలు. నార్వే, స్వీడను, ఫిన్లాండ్ స్కాండినేవియన్ దేశాలు అని పిలుస్తున్నాం. ఈ స్కాండినేవియన్ దేశాలలో లూథర్ స్థాపించిన చర్చి అధికారపూర్వకమైన చర్చిగా గుర్తింపు పొందినది. ఆ తర్వాత జాన్ కాల్విన్ అనుచరులను కాల్వినిస్ట్ అని కూడా ఈ స్కాండినేవియన్ దేశాలలో పిలుస్తారు. ట్యూడర్ వంశానికి చెందిన 8వ హెన్రీ అనే రాజు ఇంగ్లాండ్లో బలమైన జాతీయ రాజ్యాధికారాన్ని స్థాపించుకోవడం అనేది జరిగింది. 8వ హెన్రీ తన తండ్రి కోరిక మేరకు చనిపోయిన అన్న భార్య కేథరిన్ను వివాహం ఆడాడు. తన భార్యకు విడాకులు ఇవ్వటానికి చర్చి అనుమతి కోరితే చర్చి దానిని నిరాకరిస్తే ఈ 8వ హెన్రీ ఏం చేశాడంటే పార్లమెంటు యొక్క సహాయంతో తనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక చర్చిని స్థాపించి ఆ చర్చికి తనే అధిపతిని ప్రకటించుకోవడం అనేది జరిగింది. మత సంస్కరణోద్యమాన్ని క్రైస్తవ మతం మీద తిరుగుబాటు చేస్తూ ప్రారంభమైన ఉద్యమాన్ని మత సంస్కరణోద్యమము అని చెప్తాము. ఆ తర్వాత క్రైస్తవులకు మనకు రోమ్ నగరంలోని సెయింట్ పీటర్స్ చర్చి అనేది తల్లి లాంటిదిగా చెప్పుకోవడం అనేది జరిగింది. మత సంస్కరణోద్యమానికి వేగు చుక్క జాన్ విక్లిఫ్ అని చెప్పేస్తాం. చాలా ఇంపార్టెంట్. జాన్ విక్లిఫ్ బైబిల్ను ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేశారు. జాన్ విక్లిఫ్ బైబిల్ను ఇంగ్లీష్ భాషలోకి అనువదించిన వ్యక్తి ఎవరు? జాన్ విక్లిఫ్ అనేటాయన. బోహిమా దేశానికి చెందిన జాన్ హస్ చర్చి అధికారాన్ని బహిరంగంగా విమర్శించి సజీవ శిక్ష అనుభవించాడు. 1517 సంవత్సరంలో మార్టిన్ లూథరు జర్మనీ దేశంలో కాథలిక్ చర్చి మీద తిరుగుబాటు చేస్తూ 95 వాదంశాలను క్రైస్తవ మత పెద్దకు ఛాలెంజ్ చేస్తూ విటెన్బర్గ్ చర్చి ద్వారం మీద అంటించాడు. దీంతో మత సంస్కరణోద్యమము ప్రారంభించడం అనేది జరిగింది. పోపు పదవలియో పాప పరిహార పత్రాలను అమ్మడము ప్రారంభించాడు. పోపు పదవలియో పాప పరిహార పత్రాలను అమ్మటానికి టెడ్జల్ అనే సన్యాసిని నియమించడం అనేది జరిగింది. టెడ్జల్ అనే సన్యాసి పాప పరిహార పత్రాలను నమ్మటానికి జర్మనీ దేశానికి వచ్చి విటెన్బర్గ్ చర్చిలో సేద తీరితే ఆ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా ఉన్నటువంటి మార్టిన్ లూథర్ మతం మీద తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. లూథర్ యొక్క ఉద్యమము పోలెండు, హంగరీ, బోహిమియా దేశాలలో బాగా ప్రభావం చూపించింది. స్విట్జర్లాండ్లో జాన్ కాల్విన్ ప్రొటెస్టెంట్ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాడు. కాల్విన్ యొక్క అనుచరులను ఇంగ్లాండు, అమెరికా దేశాలలో అమెరికాలలో ప్యూరిటన్లు అంటే స్కాట్లాండ్ దేశంలో ప్రెస్బటేరియన్లు అని, ఫ్రాన్స్ దేశంలో హ్యూజినార్డ్స్ అని పిలుచుకోవడం అనేది జరుగుతుంది. స్కాండినేవియన్ దేశాలలో లూథరన్ చర్చి అధికారపూర్వకమైనదిగా గుర్తింపు పొందడం అనేది జరిగింది. ట్యూడర్ వంశానికి చెందిన రాజు 8వ హెన్రీ తన అన్న చనిపోతే తండ్రి కోరిక మేరకు తన అన్న భార్యను వివాహం చేసుకుంటాడు. కానీ తనకున్న భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. కానీ దానిని చర్చి అధిపతి ఒప్పుకోడు. ఎందుకు చర్చి అధిపతి ఒప్పుకోడంటే ఇంతకుముందు ఈ 8వ హెన్రీ యొక్క భార్య ఈ పోపుకు బంధుత్వం ఉన్నది కాబట్టి అతను ఒప్పుకోలేదు. కాబట్టి 8వ హెన్రీ ఏం చేసిండంటే పార్లమెంట్ యొక్క అనుమతితోటి ఇంగ్లాండ్ దేశానికి చెందిన చర్చిని స్థాపించి తన భార్యకు విడాకులు ఇచ్చి తన సమస్యను పరిష్కరించుకున్నాడు. ఈ విధంగా ఇంగ్లాండ్ దేశంలో కూడా మత సంస్కరణోద్యమం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.